ఉమ్మడి నల్గొండ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కొనసాగుతోంది. తొలి విడత నల్గొండ జిల్లాలోని 318 గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్ జరుగుతోంది. మొత్తం 466 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. స్థానికంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. అటు సూర్యాపేట జిల్లాలోని 8 మండలాల్లో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. తుంగతుర్తి, నాగారం, నూతన్కల్, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, మద్దిరాలలో పోలింగ్ కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లాలోని 152 పంచాయతీలు, 1242 వార్డులకు గాను 1403 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడతలో 47 పంచాయతీలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. రేటు పోలింగ్ అప్డేట్స్ శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్, ఎంతవరకు రికార్డ్ అయింది పోలింగ్ పర్సెంటేజ్, ఓటింగ్ ఎలా జరుగుతోంది? ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తెల్లవారుజామున 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియకు పెద్ద ఎత్తున గ్రామాల్లో ఉన్న ఓటర్లంతా కూడా తరలి వస్తున్నారు, తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 318 గ్రామాలకు గాను ఇక్కడ 296 సర్పంచ్ స్థానాలకు పోటీ జరుగుతుంది. మిగతా ఏకగ్రీవం అయ్యాయి. ఇక 2495 వార్డుల సభ్యులకు సంబంధించి ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు. అటు అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద అదనపు పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు. మరోవైపు సమస్యాత్మక గ్రామాలు ఏవైతే ఉంటాయో అక్కడ వెబ్ కెమెరాలను, సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇక సూర్యాపేట జిల్లాకు వచ్చేటప్పటికి 8 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం కూడా 152 గ్రామ పంచాయతీలు, 1241 వార్డులలో ఎన్నికలు నిర్వహించనున్నారు. 7 జీపీలకు సంబంధించి ఏకగ్రీవం అయ్యాయి. 201 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి సూర్యాపేట జిల్లాలో. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఆలేరు రెవెన్యూ పరిధిలోని ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ జిల్లాలోని మొత్తం కూడా ఆలేరులోని కావచ్చు 153 గ్రామ పంచాయతీలు, 1286 వార్డుల ఎన్నికలు జరగనున్నాయి. 10 గ్రామ పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవం అయ్యాయి. 16 సర్పంచ్ స్థానాలు కావచ్చు, అదేవిధంగా 246 వార్డులకు ఏకగ్రీవం అయ్యాయి. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఇప్పటి వరకు చోటు చేసుకోలేదు. అక్కడక్కడ చిదురుముదురు ఘటనలు తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. నల్గొండ జిల్లాలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తున్నారు. ఇక సూర్యాపేట జిల్లాకు వచ్చేటప్పటికి జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్, అదేవిధంగా జిల్లా ఎస్పీ నరసింహన్ ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో అదనపు ఫోర్సును కూడా ఏర్పాటు చేశారు. అటు భువనగిరి, యాదాద్రి జిల్లాకు సంబంధించి అటు జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో పాటు డీసీపీ అక్షయ్ కుమార్ యాదవ్ కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తున్నారు. మొదటి విడతకు సంబంధించి ఇప్పటి వరకు అయితే గ్రామస్తులు అంటే ఉదయాన్నే 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికకు సంబంధించి తెల్లవారుజామునే అందరూ కూడా వస్తున్నారు, తమ ఓటుకు వినియోగించుకుంటున్నారు. ఇక ఇప్పటి వరకు అయితే దాదాపు గ్రామాల్లో చాలా మంది వ్యవసాయ కుటుంబాలు ఉంటాయి. దాంతో వాళ్ళంతా కూడా తెల్లవారుజామున వచ్చి తమ 7 గంటలకే తమ ఓటక్కును వినియోగించుకుని వెళ్తున్న పరిస్థితి. దాంతో అన్ని గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అక్కడ పెద్ద ఎత్తున బారులు తీరుతూ ఉన్న పరిస్థితి. మరోవైపు వచ్చే ఎవరైతే వృద్ధులు కావచ్చు, కొంత వికలాంగులు కావచ్చు, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లను చేశారు. ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు ఎంత సీరియస్గా ప్రచారం చేశారు, అదేవిధంగా వాళ్ళ గెలుపుకు దిశగా ఎట్లా ఉన్నారో ఇటు అధికార యంత్రాంగం కూడా ఈ ఎన్నికలను ప్రశాంతంగా జరిగే విధంగా సక్సెస్ఫుల్ గా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేసిన పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.